ముందుగా కార్యక్రమ నిర్వాహకులైనటువంటి మెదక్ జిల్లా రచయిత బాధ్యులైనటువంటి వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు కవి, పరిశోధకులు, విమర్శకులు, శాస్త్రవేత్త, ఇంజనీర్ గారు, పద్య కళానిధి, పద్య రచనలో ప్రఖ్యాతి పొందినటువంటి విద్వాంసులు, వీరి గురించి సాహితీ గురించి విలువ పురస్కార గ్రహీతలు, వీరి గురించి వీరి పరిచయం గురించి నేను రాసినటువంటి ఒక సీసమాలిక. 12 వర్షాల వయసున్న తరుణాన పద్యమున్ రాసిన పటువితండు, సత్కవివర్యుడు, సాహిత్యకారుడు, పరిశోధకుండైన ప్రాజ్ఞుడితడు. వ్యాస పూర్ణిమ నాడు పండలింగాపుర గ్రామాన పుట్టిన కవివరుండు, ఆచి గోవర్ధనమను వంశతిలకులౌ పండితోత్తములకు వారసుండు. వంశము గోవర్ధన వంశం యొక్క వారసుడు. జనకుడు దేశికాచార్యుడు, జనయిత్రి ఇందిరమ్మల పుత్రుడందగాడు. అభియాంత్రిక చదువును అభ్యసించిన గాని సద్గ్రంథకోటికి స్రష్ట ఇతడు. అభియాంత్రిక చదువు అంటే ఇంజనీరింగ్ విద్య అనే దానికి అర్థం చెప్పబడింది. అభియాంత్రిక చదువును అభ్యసించిన గాని సద్గ్రంథకోటికి స్రష్ట ఇతడు. పద్య కవితలను బాగుగా ప్రేమించి పద్య గ్రంథములు వ్రాసితడు. పద్యాలు, గేయాలు, కావ్యాలు వివిధ ప్రక్రియలను వెలువరించే సాహిత్య సంస్థల సత్కారములు చాలా గ్రహించి సత్కీర్తిగాంచినాడు. యువభారతి సంస్థ అధ్యక్షులు. ఆ సంస్థ ద్వారా ఎన్నో వివిధ సాహిత్య ప్రక్రియలకు వెలుగు చూపినటువంటి వారు. యువభారతి సంస్థ నవనవోన్మేషమై వెలుగుని నగజేసి విభుతుడు. ఎవరిట్టి దీయుతుండెవ్వరనినా ఆతడాచార్యుడు ఫణీంద్రుడు అద్భుతమగు శాస్త్రవేత్తయై వెలిగిన జాణ తనకు అందజేసెద వేలాది వందనాలు. ఆపద్బాంధవుడు చంద్రశేఖర శర్మ. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు చెప్తే ఒక్కొక్కరి కారణాంతర వారు రాలేకపోయినారు. నిన్ననే వెంటనే పంపించిన చంద్రశేఖర శర్మ చాలా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లాంటి అంటే ఇటువంటి సమయాల్లో ఆదుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. మా చంద్రశేఖర శర్మ ధన్యజీవి. తరువాత పురస్కారాలు. ముందుగా